1300 కోట్ల సంవత్సరాలకు ముందు విశ్వం ఒక అత్యంత వేడిగా డెన్స్ స్టేట్లో ఉండగా ఒక్కసారిగా లైట్ స్పీడ్ వేగంతో ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే కాస్మిక్ ఇన్ఫ్లేషన్. ఆ ఎక్స్పాన్షన్లో విశ్వమంతా చల్లబడుతూ గ్రాడ్యువల్లీ అది ఒక మ్యాటర్గాను, లేటర్ స్టార్స్, గెలాక్సీస్గా ఫామ్ అయ్యాయి. అండ్ ఈవెన్చువల్లీ ప్రస్తుతం మనం చూస్తున్న ఒక కాస్మిక్ స్ట్రక్చర్గా ఫామ్ అయింది. దీనిని బిగ్ బ్యాంగ్ అని అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఈ యూనివర్స్ ఎలా జన్మించింది అనే విషయాన్ని వివరిస్తుంది. విశ్వం ఇప్పుడు అనేక రకాల ఫండమెంటల్ పార్టికల్స్ అంటే న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్తో ఏర్పడింది. ఆ తర్వాత న్యూక్లియోసింథసిస్ జరిగి వితిన్ మినిట్స్లోనే హైడ్రోజన్, హీలియం అండ్ లిథియం ట్రేస్ ఎలిమెంట్స్ ఏర్పడ్డాయి. ఆటమ్స్ ఫార్మేషన్ వల్ల అబౌట్ 3,80,000 ఇయర్స్ తర్వాత ఎలక్ట్రాన్స్ కంబైన్డ్ విత్ న్యూక్లియై లైట్ ఈజీగా పాస్ అవ్వడానికి హెల్ప్ చేశాయి. కొన్ని వందల మిలియన్ ఇయర్స్ తర్వాత గ్రావిటీ వల్ల దూరంగా ఉన్న మ్యాటర్ క్లోజర్గా వచ్చేసి స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఫామ్ అయ్యాయి. అలానే డార్క్ ఎనర్జీ వల్ల యూనివర్స్ ఎప్పటికీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఆరిజిన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఈస్ కాల్డ్ కాస్మాలజీ. అంటే విశ్వ ఆవిర్భావం, అభివృద్ధి, పరిణామాల గురించి చెప్పే శాస్త్రాన్ని విశ్వోద్భవ శాస్త్రం అంటారు. దీంట్లో ప్రాపర్టీస్ అండ్ క్వాంటిటీస్ ఆఫ్ డార్క్ మ్యాటర్, ఆరిజిన్ ఆఫ్ టైం అండ్ ఫిజిక్స్ లాస్, ఇంకా ప్యారలల్ యూనివర్స్ యొక్క పాసిబిలిటీ గురించి తెలుపుతుంది.